హాయ్ అండి. మంచి గ్రేవీగా, టేస్టీగా మటన్ కర్రీ చేసుకుందామా? అయితే ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని, ఫ్రై చేసుకొని, టమాటా, పచ్చిమిరపకాయలు వేసుకొని, ఫ్రై చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఆ తర్వాత నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలైతే వేసుకొని, బాగా కలుపుకోవాలి మసాలాలు అన్నీ కలిసేలాగా. ఆ తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని, కలిపేసుకొని, మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పాటు అలా సిమ్‌లోనే ఉడకనివ్వాలి. మళ్ళీ మూత తీసేసి అలా కలుపుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసుకొని 20 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. అప్పుడు ముక్క మెత్తగా ఉడుకుతుంది. పిల్లలు తినడానికి కూడా బావుంటదన్నమాట. చూడండి కర్రీ అయితే దగ్గర పడిపోయింది. ఇంక నేను ధనియాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు వేయించుకొని పొడి చేసుకొని కర్రీలో వేశాను. అలా వేసుకుంటే కొంచెం గ్రేవీగా బావుంటదన్నమాట. ఇంక లాస్ట్‌గా కొత్తిమీర కూడా వేసేసాను. అయిపోయింది కర్రీ. మటన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.